పార్టీ నాయకులను ఎమ్మెల్యేలను కేసీఆర్ కేటీఆర్ కాపాడుకోలేకపోతున్నారని తెలిపారు కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్. తప్పని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుంటున్నామన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం అసంతృప్తి నేతలను కాపాడుకునేందుకు చేసే ప్రయత్నాలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఫిరాయింపులు తెలంగాణలోనే కాదని దేశవ్యాప్తంగా జరుగుతున్నాయన్నారు. కేవలం కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితులు వచ్చాయన్నారు. రాజకీయాల్లో బీఆర్ఎస్ కో న్యాయం, కాంగ్రెస్ కో న్యాయం అంటూ ప్రశ్నించారు. మరి అప్పుడు మీకెందుకు పార్టీ ఫిరాయింపులు అనేవి తెలంగాణలో కాదు యావత్ దేశంలోనే ఒక తంతుగా మారిన పరిస్థితుల్లో కేటీఆర్ మాట్లాడుతున్న తీరు చూస్తే వాళ్ళు చేసినప్పుడేమో అది న్యాయం, మరి ఆ పని కాంగ్రెస్ పార్టీ చేయలేదనే ఆలోచనతో మిత్రులు ఉండడమో నాకు తెలియదు. కానీ టీడీఎల్పీని మర్జీ చేసుకుంటూ సిఎల్పీని మర్జీ చేసుకుంటూ ఇతర పార్టీలో వచ్చిన వాళ్ళందరినీ చేసిండ్రు. మరి అప్పుడు మీకెందుకు చట్టం న్యాయం మరి పనిచేయలేదు? సో చట్టపరమైన న్యాయపరమైన అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా ధీటుగా ఎదుర్కోగలదు, ఒక అంశం. రెండవది, వీళ్ళు మాట్లాడుతున్న తీరు పార్టీలు మారిన వాళ్ళ మీద వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఓడగొడతాం, వాళ్ళకు బుద్ధి చెప్తామని చెప్పినప్పుడు మరి మీకెందుకు సిగ్గులేదు? మీరెందుకు దాన్ని ఆ రోజు ప్రోత్సహించిండ్రు? మీ వల్లనే కదా ఇప్పుడు తెలంగాణలో ఈ పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి రాజకీయాల్లో మీకో న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం అనే పరిస్థితిలో ఉండదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీరు కాపాడుకోలేకుండా పోతున్న నాయకులను ఈరోజు మేము తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రెండవది, ఆపుకోవడానికో లేకపోతే ఆపడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే నవ్వు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.